హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు గోపాలుడి శాపం. రత్నపాలుడు అనే వ్యాపారికి సకల సంపదలు ఉన్నప్పటికీ సంతానం లేదు. నైమిసారణ్యంలోని భువనేంద్ర మహర్షి వద్ద సంతానాన్ని కలిగించే ఓషధి ఉన్నదని తెలిసి రత్నపాలుడు ఆ అరణ్యానికి ప్రయాణమయ్యాడు. 7 గుర్రాలు పూంచిన రథం మీద 7 పగళ్ళు 7 రాత్రులు ప్రయాణం చేసి అరణ్య సమీపంలోని మునిపల్లె అనే గ్రామాన్ని చేరుకున్నాడు. అక్కడ ఒక వృద్ధుడు రత్నపాలుడు వచ్చిన పని గురించి విని, భువనేంద్ర మహర్షి నీ కోరిక తప్పక తీరుస్తాడు. అయితే మహర్షి ఆశ్రమానికి నువ్వొక్కడవే పాదచారివై వెళ్ళవలసి ఉంటుంది అని చెప్పాడు. రత్నపాలుడు ఆ విధంగానే అరణ్య మధ్యంలోని మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అయితే కాలినడకన ఎక్కువ దూరం పోయే అలవాటు లేనివాడు అవటం చేత బాగా అలసిపోయి ఆశ్రమం కంటపడగానే ఒక్క అడుగు ముందుకు వెయ్యలేక కూలబడిపోయాడు. ఆ సమయంలో ఆశ్రమం ముందు చీపురుతో ఊడ్చి శుభ్రం చేస్తున్న గోపాలుడు అనే కుర్రవాడు రత్నపాలుడిని చూసి పరుగున వచ్చాడు. రత్నపాలుడు అతన్ని ఓరి కొంచెం సేపు నా పాదాలొత్తగలవా అని అడిగాడు. దానికి కుర్రవాడు తప్పకుండా అలాగే చేస్తాను. నేనెంతసేపు నీకు పాదాలొత్తుతానో అంతకు రెట్టింపుగా ఆ తర్వాత నువ్వు నా పాదాలొత్తాలి అన్నాడు. ఒక పనివాడు తనతో అలా మాట్లాడేసరికి రత్నపాలుడు సహించలేకపోయాడు. ఆయన కోపంగా నీకు బొత్తిగా పెద్ద చిన్న తారతమ్యం తెలియనట్టుంది. నేను నీకంటే వయసులో పెద్దవాణ్ణి. నన్ను సేవ చేయమని అడుగుతావా అన్నాడు. పోనీ నీకు కొడుకు పుట్టి నా వయసు వాడైతే వాడికి సేవలెవరు చేస్తారో చెప్పు. వాడికంటే పెద్దవాళ్ళా చిన్నవాళ్ళా అని అడిగాడు గోపాలుడు. ఆ ప్రశ్న వింటూనే రత్నపాలుడు మరింత కోపంగా నా కొడుక్కు నీకు సామ్యమేమిటి? వాడు కోట్లకు వారసుడు. నువ్వు పనివాడివి అన్నాడు. ఆ మాటకు గోపాలుడు చిన్నగా నవ్వి నీకు డబ్బున్నదన్న అహంకారం జాస్తిగా ఉన్నది. నీకెంత డబ్బున్నప్పటికీ సంతానం కోసం బిచ్చగాడిలా ఈ ఆశ్రమానికి వచ్చావని నాకు తెలుసు. నీ కొడుకు నాకన్నా ఎక్కువ సేవకుడిలా పనిచేస్తూ బతుకుతాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రత్నపాలుడు గోపాలుడు మాటలు పట్టించుకోలేదు. ఆయన మరి కాసేపు సేద తీర్చుకుని లేవబోతుండగా ఎక్కడి నుంచో తిరిగి వస్తున్న భువనేంద్ర మహర్షి కళ్ళపడ్డాడు. మహర్షి రత్నపాలుడికి తానెవరైంది చెప్పి అతడి గురించిన వివరాలు తెలుసుకుని పాపం చాలా శ్రమపడి వచ్చావు అంటూ తానే రత్నపాలుణ్ణి లేవదీసి ఆశ్రమం లోపలికి తీసుకువెళ్ళి అతిథి మర్యాదలు చేశాడు. రత్నపాలుడు ఆయన దయాగుణానికి ఆశ్చర్యపడుతూ స్వామి, అధికులకు అధములకు ఎంత తేడా! మహర్షి అయిన మీరు నన్ను ఆప్యాయంగా పలకరించారు. పనివాడైన గోపాలుడు తిరస్కారంగా చూశాడు అంటూ జరిగింది చెప్పాడు. మహర్షి జరిగిన దానికి తను ఆశ్చర్యపడి నేనివ్వబోయే ఔషధి వల్ల తప్పక నీకు సంతాన ప్రాప్తి కలుగుతుంది. అయితే గోపాలుడి మాటలు శాపంలా నిన్ను వేధించగలవు అన్నాడు. ఆ మాటలకు రత్నపాలుడు కలవరపడి గోపాలుడి ప్రవర్తన చాలా అనాగరికంగా ఉన్నది. వాడి మాటలు నాకు శాపం కావడం అన్యాయం. ఇందుకు మీరే ఏదైనా మార్గం చూపాలి అన్నాడు. గోపాలుడి ప్రవర్తనలో అనాగరికం ఏమీ లేదు. వాడు నీకు సేవలు చేస్తే ప్రతిఫలంగా నీ నుంచి సేవలు కోరాడు. అప్పుడు నువ్వు వాడికి పెద్దవాళ్ళు చిన్నవాళ్లకు సేవలు చేయకూడదని చెప్పావు. అది అబద్ధం. చిన్నతనం నుంచి ఇప్పటిదాకా నువ్వు నీకంటే పెద్దవాళ్ళ నుంచి సేవలు పొందలేదా? అదే నీకు వాడు చెప్పాడు. నువ్వేమో డబ్బున్న అహంకారంతో వాణ్ణి హీనపరిచావు. నీ ప్రవర్తన అనాగరికంగా ఉన్నది. అందుకే వాడు నిన్ను శపించాడు. ఈ ఆశ్రమవాసుల శాపాలు తిరుగులేనివి అన్నాడు భువనేంద్రుడు. రత్నపాలుడు మహర్షినేమీ అనలేక స్వామి, తప్పు నాదేనని ఒప్పుకుంటాను. నాకు కాలినడక అలవాటు లేని పని. అలసిపోయి అలా మాట్లాడాను. దాన్ని మీరు అహంకారంగా భావించకండి. గోపాలుడు శాపం నన్ను బాధించకుండా అనుగ్రహించండి అని వేడుకున్నాడు. నువ్వు నిజంగా మంచివాడివి అయితే నీ మంచితనమే నిన్ను రక్షిస్తుంది. మంచివాళ్లను ఏ శాపాలు బాధించవు అని భువనేంద్ర మహర్షి ఒక ఔషధిని రత్నపాలుడికిచ్చి దీనిని నీ భార్యకివ్వు. దీని మహిమతో నీ భార్య గర్భం ధరిస్తుంది. నవమాసాలు మోసి 12 కొడుకును కంటుంది. సరిగ్గా ఆ సమయానికే
నీ ఇంటి దాసీకి కూడా ఒక కొడుకు పుడతాడు. పుట్టగానే నీ బిడ్డ దాసీకి చేరుతుంది. దాసీ బిడ్డ నీకు చేరుతుంది. ఆ తరువాత ఆ దాసీ నీ కళ్ళబడదు. ఎప్పుడో ఒక రోజున గోపాలుడు మీ ఊరుకు వస్తాడు. అతడికి తృప్తి కలిగించి నీ బిడ్డ ఆచూకీ తెలుసుకోగలవు అన్నాడు. రత్నపాలుడు ఓషధి తీసుకుని తిరిగి తన ఊరు చేరుకున్నాడు. అటుపైన అంతా భువనేంద్రుడు చెప్పినట్టే జరిగింది. రత్నపాలుడు హతాశుడయ్యాడు. తనది కాని బిడ్డను అందలమెక్కిస్తుందన్న భయంతో భార్యకు మాత్రం ఆయన నిజం చెప్పి, మన బిడ్డ మరికొద్ది సంవత్సరాల తర్వాతే మన మధ్యకు వస్తాడు. నువ్వు వీడిపై మమకారం పెంచుకున్నావంటే అప్పుడు దాసి మల్లికకు వీణ్ణి అప్పగించడం కష్టమవుతుంది. ఇదంతా మన దురదృష్టం. జరిగిందెవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుదాం అన్నాడు. ఇది విని రత్నపాలుడి భార్య ఎంతగానో రోదించింది. అటుపైన బిడ్డను దాసీల పరం చేసింది. వాడు సేవకులలో ఒకడుగా పెరిగి పెద్దవాడవసాగాడు. అందరితో పాటు వాడు ఇంటిల్లపాదికి సేవలు చేసేవాడు. రత్నపాలుడి మిత్రులు కొందరిది చూసి కారణం అడిగారు. వారికాయన లేక లేక కలిగిన బిడ్డ, వాడినలాగే పెంచమని మహర్షి ఆన అని బదులిచ్చాడు. ఈ విధంగా 10 సంవత్సరాలు గడిచాయి. ఒకనాడు రత్నపాలుడికి గోపాలుడనే గొప్ప యోగి ఊళ్ళోకి వచ్చినట్టు తెలిసింది. ఆయన వెంటనే అతడున్న చోటికి వెళ్ళాడు. ఆ సమయంలో గోపాలుడు ఒక స్త్రీతో, నువ్వు తల్లిని బిడ్డను విడదీశావు. నీ కష్టాలన్నిటికీ కారణం అదే. మళ్ళీ ఆ తల్లి బిడ్డలను కలుపు, నీ కష్టాలు తీరిపోతాయి అంటున్నాడు. రత్నపాలుడు కోపం పట్టలేక గోపాలుడు ముందుకు వెళ్ళి, స్వామి, తమరు భువనేంద్ర మహర్షి ఆశ్రమంలో ఉండే గోపాలుడేనా అని అడిగాడు. అవును అంటూ తల ఊపాడు యోగి. అప్పుడు రత్నపాలుడు అక్కడ చేరిన వారి ముందు తన కథ చెప్పుకొని, స్వల్ప కారణానికి శాపమిచ్చి, తల్లి బిడ్డలను వేరు చేసిన మీరు ఎటువంటి కష్టాలకు గురి అయ్యారో సెలవివ్వండి అన్నాడు. గోపాలుడు చిన్నగా నవ్వి, నేను ఎవరినీ వేరు చెయ్యలేదు. ఇంతకాలంగా నీ ఇంట పెరుగుతున్నవాడు నీ సొంత బిడ్డే అన్నాడు. రత్నపాలుడు పరమానందంతో గోపాలుడి పాదాలను కళ్ళకద్దుకుని పరుగు పరుగున ఇంటికి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నపాలుడి బిడ్డ కానివాణ్ణి అతడి బిడ్డే అంటూ గోపాలుడు ఎందుకు అబద్ధం చెప్పాడు? తను తొందరపడి ఇచ్చిన శాపానికి పశ్చాత్తాపపడినందువలన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది. దానికి విక్రమార్కుడు, భువనేంద్ర మహర్షి అంతటి వాడికి శిష్యుడైన గోపాలుడు అబద్ధం చెప్పాడనడం ఉచితం కాదు. రత్నపాలుడి వింత అనుభవాలకు అతని కల్మషాత్మే కారణం. తాను గోపాలుడి శాపానికి గురయ్యానన్న భయం అతన్ని పీడించింది. అతడు మహర్షి చేసిన హెచ్చరికలోని గూఢార్థాన్ని గ్రహించలేదు. అందుకు అతడి అహంకారం అడ్డు నిలిచింది. మంచివాళ్లను ఏ శాపాలు బాధించవని మహర్షి అతడికి చెప్పాడు. అయినా రత్నపాలుడు బిడ్డల మార్పిడి జరిగిందన్న భ్రమతో తన బిడ్డను దాసీల పరం చేశాడు. ఇది అతడిలోని చెడ్డ గుణానికి నిదర్శనం. ప్రసవించిన దాసి కనిపించకుండా పోవటం, గోపాలుడు ఒక స్త్రీని బిడ్డలను వేరు చేశావంటూ కోప్పడటం, ఇవన్నీ కాకతాళీయంగా జరిగిన సంఘటనలు. పుట్టిన నాటి నుంచి రత్నపాలుడి ఇంట పెరిగిన బిడ్డ భువనేంద్ర మహర్షి ఇచ్చిన ఓషధి మహిమ వల్ల కలిగిన వాడు అనటంలో సందేహం లేదు అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.